శాక అంబరాలు. శాకములు అంటే కూరగాయలు, అంబరములు అంటే ఆయుధములు. వాటిని ఆయుధములుగా ధరించిన తల్లి అని అర్థం ఇక్కడ. శాకాంబరీదేవి అని. ఎందుకు అమ్మవారికి కూరగాయలతో అలంకారం అంటే ఆమె ఆయుధాలతో ఎందుకు వచ్చిందంటే దీని వెనక ఒక పురాణ గాథ అనేది మనకి ఉంది. పురాణ గాథ అంటే ఏంటిది అంటే ఒకప్పుడు భూమి మీద బాగా క్షామం ఏర్పడింది. అసలు నీళ్లు కూడా తాగటానికి నీళ్లు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. పంట పొలాలన్నీ ఎండిపోయాయి, బీటలు వారాయన్నమాట. ప్రజలందరూ మొరపెట్టుకుంటున్నారు మహావిష్ణువుని, దేవతలందరూ కూడా మహావిష్ణువు దగ్గరికి వెళితే ఈ యొక్క సమస్య పరిష్కారం చేయవలసింది ఆ యొక్క దేవదేవి మాత్రమే. అందరము ఆమె దగ్గరికి వెళ్దామని ఆమెకు మొరపెట్టుకున్నారు. మొరపెట్టుకుంటే ఆమె ఒక్కసారి అలా భూమి మీదకి తొంగి చూసి మానవుల యొక్క దీన పరిస్థితిని, అంటే ఎంతోమంది చనిపోయారు కూడా, పశుపక్షాదులు కూడా చనిపోయాయి, నీరు కూడా లేని పరిస్థితి వచ్చిందంటే ఒక్కసారి ఇంకా నీరు లేకపోతే ఏముంది, పంటలు పండవు, ఆహారము ఉండదు, చిన్న చిన్న పసికందులు కూడా చనిపోతున్నారు. తల్లికే బాధేసి ఆవిడ యొక్క కన్నీళ్లు భూమి మీద పడి నదులుగా ఏర్పడి వాళ్ళకి నీళ్ళు వచ్చాయి, వర్షం రూపంలో పడింది అని చెప్పి పురాణ గాథ. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే కూరగాయలు కావాలిగా, ఆహారం కావాలి అంటే అప్పుడు అందరూ శాకాహారంతోనే ఉండేవాళ్ళు. ఈ శాకాలను ఏం చేసిందంటే ఆయుధాలుగా అంబరాలుగా ధరించి ఆ తల్లి అందరికీ దర్శనమిచ్చి వాళ్ళకున్న క్షామాన్ని పోగొట్టింది ఈ తల్లి అన్నమాట.